అందరికీ నమస్కారాలండి. ఈరోజు క్యాబినెట్లో ఈ అనేక విషయాల్లో మున్సిపల్ శాఖకు సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేసాం. ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే తక్కువ, 5 కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్కి యాక్చువల్గా కొంత లిబరల్ చేయమని రిక్వెస్ట్ చేయటం అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసాం అనేక దఫాలు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లిబరలైజ్ చేసాం. వాటిల్లో కొన్ని తీసుకుంటే ఈరోజు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టిగేజ్ని మళ్ళా రిలీజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా. గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 మీటర్స్ అబవ్లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ ఉండాలి. అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే 3 మీటర్స్ అబవ్లో బాల్కనీస్ అలౌ చేసాం. సీసీటీ కెమెరాలు అపార్ట్మెంట్లలో, గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో, హై రైజ్ బిల్డింగ్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ అని, నాన్ రెడ్ కేటగిరీ అని. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావటానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు 2 బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక్గా లేకుంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ పోస్ట్ కట్టారనుకోండి, దాన్ని అధికారులు అబ్జెక్షన్ చేయటం పర్మిషన్లో లేదని ఉంటుంది. ఇప్పుడు అఫీషియల్గానే సెక్యూరిటీ పోస్ట్ కట్టుకునే దానికి యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పెట్టాం. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకునే దానికైతే ఫ్రంట్లో కాకుండా బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునే దానికి అలౌ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రోడ్డు వైడనింగ్కి వాళ్ళ ల్యాండ్ పోతే టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం. అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ మీదే ఇంకొక ఫ్లోర్ వేసుకోదలుచుకుంటే ఆ టీడీఆర్ బాండ్ వాడుకోవచ్చు. దానికి స్పెసిఫిక్గా పర్మిషన్ అవసరం లేదు. పర్మిషన్ అవసరం లేగానే వాడుకోవచ్చు. ఏదైనా కొంత మిగిలిందనుకో దాన్ని బయట కూడా యాక్చువల్గా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బిల్డర్సు, డెవలపర్సు, కన్స్ట్రక్షన్ ఫార్మ్స్కి లైసెన్సు 3 సంవత్సరాల వరకు, అది యుఎల్బీస్ అయినా యూడిఎస్ అయినా 3 years వరకు లైసెన్స్ ఉండే విధంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 50 స్క్వేర్ మీటర్స్ ప్లాట్స్ ఏరియాలో ప్లాట్ ఏరియా 50 స్క్వేర్ మీటర్స్ వరకు అప్ టు ఉండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1 కానీ ఎవరైనా కట్టుకోవాలంటే ₹1 ఫీజుతో డీమ్డ్, అంటే జస్ట్ వాళ్ళు అప్లై చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చినట్టు. అయితే ఏరియా 50 స్క్వేర్ మీటర్స్ సైట్, దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ G+1 కట్టుకోవచ్చు. దానికి స్పెషల్ పర్మిషన్ ఇలా జస్ట్ అప్లై చేసేసి ₹1 కడితే ఇట్ ఈస్ ఏ డీమ్డ్ పర్మిషన్. జనరల్గా ఒక ప్లాట్ ఉంటుంది, అన్నదమ్ములు పంచుకుంటారు, ఫ్రంట్ ఒకరికి వచ్చింది, బ్యాక్ ఒకరికి వచ్చింది. బ్యాక్ యాక్చువల్గా పర్మిషన్ ఇల్లు కట్టుకోవాలంటే ఇంతవరకు ఉన్న రూల్స్ ఏంటంటే జనరల్ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి. అంటే సెట్ బ్యాక్స్ కానీ దాంట్లోకి పోవాలంటే 9 మీటర్లు వదలాలి. ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే మొన్నటి వరకు 12 మీటర్స్ ఉండింది, ఇప్పుడు 9 మీటర్లు చేసాం. అయితే దానికి యాక్చువల్గా ఏంటంటే కొంత రిలాక్స్ చేసాం. ఇద్దరు అన్నదమ్ములు, ఒక 1000 చదరపు అడుగులు ఉంది, 500 పంచుకున్నారు. ఒకరికి ఫ్రంట్ వచ్చింది, ఒకరికి బ్యాక్ వచ్చింది. పక్కన వస్తే వేరు, రోడ్డు వచ్చి ఒకరికే వస్తుంది, రెండో వాళ్ళకి రోడ్డు రావట్లా. అయితే ఒక సైడ్ దారి ఇస్తారు, ఆ దారి వెడల్పు యాక్చువల్గా ఏంటంటే ప్లాట్ సైజు 100 స్క్వేర్ మీటర్స్ వరకు అయితే 2 మీటర్లు వదిలితే చాలు ఎంట్రీ. ప్లాట్ సైజు 100 కంటే ఎక్కువ స్క్వేర్ మీటర్స్ అయితే 3.6 మీటర్ వెళ్తే చాలు, 3.6 మీటర్స్. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క బిల్డింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అటు డెవలపర్స్, బిల్డర్స్ వాళ్ళందరితో మాట్లాడి, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉందో కూడా ఇవన్నీ స్టడీ చేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి యాక్చువల్గా ఈరోజు క్యాబినెట్లో యాక్చువల్గా ఇవన్నీ అప్రూవ్ చేసాం. అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా, అంటే ఫ్రంట్ సెట్ బ్యాక్స్ మార్చలేదు, సైడ్ సెట్ బ్యాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ వరకు చుట్టూ 1 మీటర్ వదలాల్సి ఉంటే, ఇప్పుడు వాస్తు ప్రకారం ఏంటంటే కొందరు ఈస్ట్ సైడ్ ఎక్కువ వదలాలనుకుంటారు, ఈశాన్యం. అందుకని ఏం చేసామంటే 3 సైడ్లు 1 మీటర్ వదలాల్సి ఉంటే ఫ్రంట్ కాకుండా దాన్ని 0.5 మీటర్ ఒక పక్క వదిలేసి, ఇంకో పక్క కూడా 0.5 వదిలేసి, మరొక పక్క మిగిలిన 2 మీటర్స్ వదులుకోవచ్చు. అంటే మిక్స్డ్ ఇచ్చాం, అంటే వాస్తు ప్రకారం అది చేసుకోవటానికి మిక్స్డ్ అటువంటి ఫెసిలిటీస్. ఎందుకంటే చాలా దగ్గర స్టడీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఆ వాస్తుని దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ సైడ్ ఈశాన్య వదలటం అలా చేస్తున్నారు. అది కూడా యాక్చువల్గా చేయటం జరిగింది. ఈ విధంగా హైట్ విషయంలోనూ వాటిలోనూ స్టడీ చేసి ఈరోజు అథారిటీలో యాక్చువల్గా క్యాబినెట్లో అప్రూవ్ చేసాం. ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసి, అదేవిధంగా ల్యాండ్ పుల్లింగ్కి వచ్చేళ్ళకే 2014-19లో 2015 జనవరి 1 ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చామో సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫర్దర్గా చేసేదానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు క్యాబినెట్ డెసిషన్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సిఆర్డీ నోటిఫై చేయాలి. ఫస్ట్ నోటిఫై చేసిన తర్వాత ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి ఎక్కడ ల్యాండ్ పుల్లింగ్ అనేది తర్వాత చేస్తారు. ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నోటిఫై చేయడానికి ఇవాళ క్యాబినెట్ అలా చేసింది. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎటువంటి తేడా లేకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి, దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. దాని మీద జిఎస్టీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని
యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన, పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కావాలి కాబట్టి షాప్స్ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాలు కావాలంటే మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక 10,000 ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది. 40-45 ఎకరాలు తీసుకుని, ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి. కనీసం ఒక 5,000 ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మార్టిగేజ్ చేసి చేయలేం. అందువల్ల ఒక 40-45 ఎకరాలు తీసుకోవటానికి నిర్ణయించాం. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు. ఈ లోపల ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించిన నోటిఫికేషను బహుశా నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్యాపిటల్ సిటీ 29 గ్రామాలంటే దానికి అనుకుని అటు నేషనల్ హైవే అండ్ కృష్ణా రివర్ యువతల, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, ఔటర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది, ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే, తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణా రివర్, ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీకి ఆనుకొని తీసుకుంది నిర్ణయించాం. ప్లాట్ అలాట్మెంట్ 98% అయిపోయింది. ఆ 1 or 2% కూడా ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్, కోర్టు ఇష్యూస్లో ఉన్న వాళ్ళే పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 98% చేసాం. అయితే ఇది డెవలప్ కావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ కావాలి. ఇప్పుడైనా హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టబట్టి, అనేక సాఫ్ట్ ఇండస్ట్రీస్ రాబట్టి, అనేక టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయబట్టి యాక్చువల్గా హైదరాబాద్ డెవలప్ అయింది. అదేవిధంగా ఈ 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నామో అది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ లేదు దీంట్లో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ లేదు. అదేవిధంగా ఒక 2,500 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలంటే ల్యాండ్ లేదు. అందువల్ల యాక్చువల్గా ఇది డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే 10,000 ఎకరాలు చాలు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పోతే రైతులు నష్టపోతారని మన యొక్క శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు. దానికంటే కూడా ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని. బట్ ల్యాండ్ పుల్లింగ్ తీసుకునేటప్పుడు ఒక 40,000 ఎకరాలు తీసుకుందే 10,000 మిగులుతుంది. అందువల్ల యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ పుల్లింగ్ పోతున్నాం. ల్యాండ్స్ ఇంకా అంటుంటారు ప్రతిపక్షం కాదు, వాళ్ళు వైసీపీ నాయకులు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రెండు 2014-19లో 2015 January 1 నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి రూల్స్ అన్నీ చేసి అంతా చేసే లోపల ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఆ తర్వాత దానికి లేఅవుట్ చేయడానికి, తర్వాత బిల్డింగ్స్ డిజైన్ చేయడానికి దాదాపు 2018లోనే 18 ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే టెండర్ ఇచ్చాం. అంటే 1 year ముందు. అంతకుముందు ఇచ్చిన 360 కిలోమీటర్ల రోడ్డు, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్ కానీ, ఐకానిక్ బిల్డింగ్స్ టెండర్ ఇచ్చింది. అందరూ గమనించాల్సింది, రైతు సోదరులు గమనించాల్సింది. లాస్ట్ 1 yearలోనే, ఆ 1 yearలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరొక 1.5 year ఉంటే అయిపోయినది ప్రాజెక్టు. కానీ గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కల ఆటతో మొత్తం అయిపోయింది, మొత్తం నాశనమైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే
వాళ్ళ టెండర్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేయాల, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. అందువల్ల వాళ్ళు ఏంటంటే మాకు 5 ఏళ్ళు అన్నీ నష్టపోయాం అంటే మళ్ళా కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ డిస్కస్ చేసి అనేక దఫాలు దానివల్ల అథారిటీలో క్యాబినెట్లో అప్రూవ్ చేసి వాళ్ళు సాల్వ్ చేయడానికి మాకు టైం పట్టింది, దాదాపు 6 నెలలు. తర్వాత ఉన్న బిల్డింగ్స్ అన్నీ స్ట్రెంత్ చెక్ చేయడానికి ఐఐటి వాళ్ళకి ఇస్తే అదొక 3 నెలలు పట్టింది. ఈ విధంగా ఆల్మోస్ట్ 8 నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్ గాను లీగల్ గాను సాల్వ్ చేసుకొని అయిపోగానే టెండర్లు పిలిచాం. దాదాపు 52,000 కోట్లకి టెండర్లు పిలిచాం. అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 10,000 పైగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అయినా 10,000 మంది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తగ్గితే 20,000 మంది వర్క్ చేస్తారు. 1 ఇయర్లో అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్ అయిపోతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు మాట్లాడినా. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 1.5 year నుంచి 2 yearsలో అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ మాత్రం 2.5 years పడుతుంది. ఐకానిక్ బిల్డింగ్స్ 3 yearsలో ఎవరెన్ని మాట్లాడినా 100% ఇది అయిపోద్ది. ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం. అదేవిధంగా పని జరుగుతుంది. చాలా ఎక్కువ అంటే నాలాది యాక్చువల్గా మొన్న కూడా యాక్చువల్గా రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు. అయితే నాలాది క్యాన్సిల్ చేసి దానికి ఆల్టర్నేటివ్గా అంటే నాలా పర్మిషన్స్ అవసరం లేదు, దానికి సంబంధించిన అమౌంట్ కలెక్ట్ చేసేది ఎలా అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం. అది కూడా తగ్గించారు యాక్చువల్గా డెవలప్మెంట్ ఫీజు ఏదని అది డిస్కస్ చేస్తూ ఉండారు. నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకొస్తామని మంత్రి గారు చెప్పారు. నెక్స్ట్ క్యాబినెట్కి అది వస్తుంది. కరకట్ట 4 lane యాక్చువల్గా ఏంటంటే అది 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టాలా, ఒక పక్క కాంక్రీట్ ఒక పక్క అనేది లేదంటే మట్టితో అనే దాంతో. ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు ఎన్జిటి సంబంధించి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే కరకట్టకి లోపలికి పోవచ్చా పోకూడదని, అటు పోవాలి ఇటు పోవాలని. తర్వాత దాని యువతల ల్యాండ్ పుల్లింగ్ ఇంకా కొంత రావాలి, వాటి వల్ల యాక్చువల్గా డిలే అయింది. అయితే ఆల్మోస్ట్ సీడ్ యాక్సెస్ ల్యాండ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 12 ఎకరాల 13 ఎకరాలు రావాలా. ఇవాళ సీడ్ యాక్సెస్ సంబంధించి క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది టెండర్కి. అది కూడా టెండర్ యాక్చువల్గా పిలిచేస్తున్నాం. అదేవిధంగా బండ్ కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల దాని టెండర్ కూడా వస్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి అక్కడ. అనాథరైజ్డ్గా వేస్తే అది చల్లదు, ఆథరైజ్డ్గా వేస్తున్న వాళ్ళు యాక్చువల్గా వచ్చి అప్రోచ్ అయ్యారు. దానికి ఏం చేయాలనేది యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ.